నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని గ్రాండ్ ట్రంక్ రోడ్, మినీ బైపాస్ రోడ్, పొదలకూరు రోడ్ తదితర ప్రాంతాల్లో రోడ్డు ఆక్రమణలపై ఈ మధ్యకాలంలో ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. రోడ్డు ఆక్రమణల తొలగింపులో భాగంగా స్థానిక రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఎదురుగా శాశ్వత నిర్మాణాలు చేపట్టి రోడ్డును ఆక్రమించి వర్తక వాణిజ్యాలు జరుపుతున్న వారిపై అందుకున్న ఫిర్యాదు మేరకు ఆక్రమణల తొలగింపు చేపట్టామని తెలియజేశారు. నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు ప్రతి సోమవారం జరిగేటువంటి ఆక్రమణల తొలగింపు అనంతరం తిరిగి ఆ ప్రాంతంలో వర్తకాల పేరిట దుకాణాలను ఏర్పాటు చేయకుండా రోడ్డుపై పచ్చదనం, వాకింగ్ ట్రాక్ వంటివి ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా మినీ బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఎక్కువగా చేపల విక్రయదారులు, కూరగాయలు, పండ్ల విక్రయదారులు శాశ్వత నిర్మాణాలు చేపట్టి విక్రయాలు జరుపుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని కమిషనర్ స్పష్టం చేశారు. ఒకే ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి శాశ్వత విక్రయాలు జరపడాన్ని సహించమని కమిషనర్ స్పష్టం చేశారు. నగర వ్యాప్తంగా అన్ని ప్రధాన రోడ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రోడ్డు ఆక్రమణలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని, తిరిగి రోడ్డు ఆక్రమణ కాకుండా నిరంతరం పర్యవేక్షిస్తామని కమిషనర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు ప్రతి సోమవారం జరిగేటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ఇప్పటి వరకు టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్, ఇంజనీరింగ్ సంబంధించి వివిధ ఫిర్యాదులు రావడం జరిగింది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ మీద, అంటే పబ్లిక్ రోడ్స్, ఈ నగరంలో ప్రధానంగా ఉన్నటువంటి గ్రాండ్ ట్రంక్ రోడ్డు కానివ్వండి, మినీ బైపాస్ రోడ్డు కానివ్వండి, పొదలకూరు రోడ్డు కానివ్వండి, ఈ మూడింటికి సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో గ్రాండ్ ట్రంక్ రోడ్లో ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి ఎదురుగున్నటువంటి షాపులన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. తొలగించడమే కాదు, శాశ్వత ప్రాతిపదికన మరొకసారి అక్కడ ఎంక్రోచ్మెంట్స్ రాకుండా అక్కడ ఒక గ్రీనరీ ట్రాక్ లాగా కూడా ఏర్పాటు చేసి ప్రజలకి అసౌకర్యం లేకుండా ప్రజా రవాణా సకాలంలో జరిగే విధంగా అక్కడ చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రోడ్లలో, అది మినీ బైపాస్ కానివ్వండి, అదేవిధంగా గ్రాండ్ ట్రంక్ రోడ్లో ఉన్నటువంటి మిగిలిన స్ట్రెచెస్లు కానివ్వండి, అట్లాగే పొదలకూరు రోడ్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఆక్రమణ తొలగించాము. ఆయన మళ్ళీ అక్కడక్కడ వస్తూ ఉన్నాయి. ఏవైనా సరే నగరంలో ప్రధాన రోడ్లు, అదేవిధంగా కంజెస్టెడ్ ఏరియాస్లో ఎక్కడైనా ఆక్రమణలు వచ్చినట్లయితే ఖచ్చితంగా వాటిని తొలగించడం జరుగుతుంది. రెండవది, ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఆర్ హాకర్స్ ఉన్నారో వారందరికీ ఇచ్చేటువంటి విజ్ఞప్తి, మీరు మీ లైవ్లీహుడ్ కోసం వ్యాపారం చేసుకోదలుచుకున్నట్లయితే మీరు మొబైల్ మోడ్లో పుష్ కార్ట్స్ కానీ, తోపుడు బండ్లు కానీ ఏవైనా ఉదయం తీసుకొని వచ్చి అక్కడ వ్యాపారం చేసుకుని సాయంత్రానికి తీసుకెళ్లేటట్టు ఉండాలి తప్ప మీరు రాత్రులు కూడా మీ వస్తువులు అక్కడే పెట్టుకుంటాము, అక్కడే స్టాక్ పాయింట్ పెట్టుకుంటాము, అక్కడే షెడ్స్ వేసుకుంటామంటే కుదరదు. అటువంటి వాటిని ఎటువంటి పరిస్థితులు కూడా ఉపేక్షించబోం. వాటన్నిటి కూడా క్రమంగా తొలగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు నెల్లూరు నగరంలో జనాభా పెరుగుతూ ఉంది. అదేవిధంగా రోజు రోజుకి వాహనాలు పెరుగుతూ ఉన్నాయి. వాహనాలు పెరుగుతున్న కొలది, జనాభా పెరుగుతున్న కొలది రోడ్ల యొక్క విస్తరణ ఏదైతే ఉందో ఆ విస్తరణ తగ్గట్టుగా రోడ్లు ఫ్రీగా ఉండాలి తప్ప ఎంక్రోచ్మెంట్స్ వచ్చినట్లయితే దానివల్ల ప్రజలకు అసౌకర్యంతో పాటు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఈ రోడ్లపై ఆక్రమణలు, ముఖ్యంగా ఇప్పుడు మినీ బైపాస్ రోడ్ చూసినట్లయితే అక్కడ చేపల వ్యాపారం చేసుకునేవారు కావచ్చు, ఫ్రూట్ స్టాల్స్ కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెండర్స్ అందరూ కూడా వచ్చి రోడ్లను ఆక్రమణ చేసుకుంటూ ఉన్నారు. దీనివల్ల ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రోడ్లపై క్లీన్లీనెస్ కూడా దెబ్బతింటూ ఉంది. ఇందులో భాగంగానే ఆక్రమణలు తొలగించడం అనేది చేపట్టాం. దీన్ని ఫేజ్ వైజ్ మేనర్లో అన్ని రోడ్లలో టేకప్ చేసి నెల్లూరులో వీలైనంత వరకు ఈ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయడానికి అటు పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి సహకారంతో ఆక్రమణలను తొలగిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా హాకర్స్, స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ లైవ్లీహుడ్ కోసం మొబైల్ మోడ్లో ఉన్నటువంటి వాహనాలను లేదా పుష్ కార్ట్స్ ఉపయోగించుకోండి. కానీ రోడ్ సైడ్ టెంట్స్ వేసి, షెల్టర్స్ వేసి, రేకులు వేసి, పట్టాలు కప్పుకొని చేస్తామంటే కనుక అటువంటి వాటిని ఇక నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనుమతించబోమని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను.